హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు కానీ తన మనసు మాత్రం పార్దు కోసమే ఆలోచిస్తుంది. జాను చెప్పినట్టు వాడు ఏ రచ్చ చేస్తాడో, ఎలా మార్చాలి వాడిని అనుకున్నాడు. ఏంటి బాబా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు జాను, అక్కడ వాతావరణం నీకు నచ్చుతుందా లేదా అని నువ్వు అంటున్నావు. ఆ వాతావరణం ఎలాంటిదో నేను చెప్పలేనా? అయినా ఎందుకు బాబా నా దగ్గర మొహమాటం? నువ్వు ఆలోచించేది పార్దు కోసమే కదా. అవును జాను, నీకు మాట చెప్పాలి. ఏంటి బావా? వాడికి మనం అంటేనే ఇప్పుడు పీకల దాకా కోపం ఉంది. అందుకని వాడి కోపంలో ఒక మాట వేసినా సరే నువ్వు పెద్దగా పట్టించుకోకు, సరేనా? అభిచేతిని పట్టుకొని, అయ్యో బావా, ఈ చిన్నదానికి ఇంతగా ఆలోచిస్తున్నావేంటి? ఎంత కాదన్నా పార్దు మన మనిషి బావా. ఎలా కోపం తెచ్చుకుంటాను? మార్చడానికి ట్రై చేస్తాను. నువ్వు ఎంతలా చెప్పినా వాడు మారడు. చెప్పి నేను విసిగిపోయానంటూ ఇంటి ముందు కార్ పార్క్ చేసి స్టీరింగ్పై తలని పెట్టుకున్నాడు అభి. బాబా ఏమైంది, కారు దిగవా అంటూ అభి భుజంపై చెయ్యి వేసింది జాను. భయంగా ఉంది జాను. తాతయ్య కూడా నా మొహం మీద చెప్పేశాడు అమ్మ నాన్న కలవరని. తాతయ్య అలా అన్నాడు కానీ ఎందుకో నా మనసులో లేదు. ఏదో మూలన భయంగా ఉంది. అంతా అనుకున్నట్టే జరుగుతుందా లేదా అని కళ్ళు తెరవకుండానే తన మనసులో మాటను బయటపెట్టాడు అభి. ప్రేమగా తలనివరుతూ, బావా నువ్వైనా ఇలా మాట్లాడుతుంటే. జాను ఏదో చెప్పాలని ట్రై చేశాడు కానీ జాను వెంటనే అభిని పైకి లేపి, నువ్వు ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటే నేను నిజంగానే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అప్పుడు ఒంటరిగా ఇక్కడే పోరాడు మీ పెద్ద ఇంట్లో. రెండు కళ్ళు గుండ్రంగా తిప్పి మరీ అమాయకంగా చెప్పింది జాను. ఆమె చెప్పిన విధానం అభికి మనసులోనే నవ్వొచ్చింది. పద బావ లోపలికి వెళ్దాం, మనకు ఆ దేవుడు తోడుగా ఉంటాడురా ముందు అంటూ అభికి ధైర్యం చెప్పింది. నీలో ఏదో మ్యాజిక్ ఉంది జాను, ఆ మాటలు కూడా భలే ఉంటాయి తెలుసా అంటూ నవ్వుతూ ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వచ్చారు. కిచెన్ నుంచి కాఫీ పట్టుకొని రేఖ జాను అభిలను చూసి షాక్ అయింది. అమ్మ కాఫీ అడిగి ఎంతసేపు అయింది? నేను బయటికి వెళ్ళాలంటే అరుస్తూ తన రూమ్ నుంచి బయటకు వచ్చిన పార్దు. అమ్మ ఏమైంది అలా ఉన్నావు? మాట్లాడవేంటి? పిలిస్తే పలకవేంటమ్మా అంటూ చిరాగ్గా హాల్లోకి చూశాడు. అభిజాలను చూడగానే షాక్ అయ్యాడు పార్దు. ఇదేంటి డైరెక్ట్గా ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చాడు? నాకు తెలిసి నేను ఆ సంధ్య గారిని అమ్మగా ఒప్పుకోవటం లేదని తెలివిగా ఈ ప్లాన్తో వచ్చాడు అన్నయ్య అనుకుని జాను ముఖం చూశాడు పెద్ద పార్దు. జాను చూడగానే పార్దుకి అసలు కోపమే రాలేదు. కానీ కావాలని లేని కోపాన్ని శ్రీకాంత్ కొట్టిన దెబ్బను తలుచుకోగానే పెద్ద అడుగులతో హాల్లోకి వచ్చి కోపంగా చూశాడు పార్దు. ఏంటన్నయ్యా, నువ్వు ఒక్కడివే కాకుండా నాకు నచ్చిన మనుషుల్ని ఎందుకు మన ఇంటికి తీసుకొచ్చావు? తను ఎవరో కాదు, నా భార్య జాను. ఓ నీ భార్య? షాబాష్ అన్నయ్య, చాలా బాగుంది. గుడిలో మీ అమ్మగారైన సంధ్య గారు నాన్న దగ్గర సీన్ క్రియేట్ చేస్తే ఇప్పుడు ఈ మహానటి ఏ సీన్ క్రియేట్ చేయడానికి వచ్చింది? ఎమోషన్ సీన్నా? ఎందుకురా ఇంటి గాలి కూడా నీకు అస్సలు నచ్చదు? సూటిగా అడిగాడు అభి. నచ్చదు? ఆ ఇంటి గాలేంటి, ఆ మనుషులు కూడా అస్సలు నచ్చరు. అయినా పెళ్ళి కాకుండానే జానకిని గారిని, ఆసే కదా అసలు పేరు అంటూ జానుని చూశాడు. జాను ఏం మాట్లాడలేదు. ఎప్పట్లానే చిన్నగా నవ్వుతూ చూసింది. జానకి గారు, మీరు కూడా మా అన్నయ్యని లవ్ చేస్తున్నారా? మాట్లాడితే మీ తాతయ్య సంస్కారం అంటూ గుడిలో ఏవో డైలాగ్స్ చెప్పాడు కదా, మా నాన్న క్షమాపణ అడిగినందుకు. మరి ఇప్పుడు ఏమైంది? మీ తాతయ్య అమ్మమ్మ అత్తయ్య నేర్పించిన సంస్కారం వాడికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? పెళ్ళి కాకుండానే ఇలా మా అన్నయ్య చేతిని పట్టుకొని ఇంటికి రావటం సిగ్గుగా లేదా? కోపంగా అన్నాడు పార్దు. కాఫీ కప్ పట్టుకొని జరుగుతున్న సీన్ చూస్తున్న రేఖ పార్దు ప్రవర్తనకి అడిగే మాటలకి మనసులోనే ఎంతగానో సంతోషపడింది. పార్దు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అయ్యో అన్నయ్య, నేను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాను. నువ్వు చేసిన తప్పే. ఏం తప్పు చేస్తాడు మీ అన్నయ్య? సూటిగా అడిగింది జాను. ఏ తప్పు చేస్తున్నారో మీకు తెలీదా? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకు మాకు ఏంటి సంబంధం? నేనేమి అభితో కలిసి ఉండడానికి ఇంటికి రాలేదే. మరి ఏ హక్కుదలతో ఇంటికి వచ్చావు? కోపంగా అడిగాడు పార్దు ఫోన్ మాట్లాడుతూ. ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీకాంత్ గుమ్మం దగ్గర నిలబడి పార్దు మాటలు విన్నాడు. నాకు హక్కుదల ఉంది, ఎందుకంటే ఇది మా మామయ్య ఇల్లు కాబట్టి ఇంటికి వచ్చాను. మా మామయ్య ఎవరో కాదు, మా అమ్మకి స్వయాన అన్నయ్య. నీకు ఆ విషయం తెలీదా? జాను మాటకి శ్రీకాంత్ కంట్లో కన్నీళ్ళు తిరిగాయి. జాను మాటలకి రేఖ ఆశ్చర్యంగా చూసింది. చూడటానికి అమాయకంగా ఉన్న దీనికి తెలివి బాగానే ఉంది. అసలు ఇది ఉన్నపలంగా ఎందుకు వచ్చినట్లు అనుకుంది. ఓ మామయ్యనా, ఇప్పుడు గుర్తొచ్చాడా?
మా నాన్న నీకు ఆ పొగరపోతైన అరవికిని మాకు చిన్నప్పటి నుంచి మామయ్య అని తెలిసి ఎన్ని సంవత్సరాలు వచ్చినా అమ్మమ్మ తాతయ్య అత్తయ్య అమ్మ ఎవరూ మామయ్యని మర్చిపోలేదు, కానీ మామయ్య మర్చిపోయాడు అందరినీ. చివరికి కట్టుకున్న భార్యని అంటూ రేఖ వైపు చూసి మర్చిపోయేలా చేసేవాళ్ళు మామయ్య జీవితంలోకి వచ్చారు కదా, అందుకే మామయ్య అలా చేశాడు. లేదంటే ఈ పాటికి మన కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. జాను మాట్లాడే ప్రతి మాటలకి శ్రీకాంత్ కంట్లో నీళ్ళు ఎంతకీ ఆగటం లేదు. చాలా బలవంతంగా తన బాధను ఆపుకొని జానుని చూశాడు. ఎంతో కోపంగా ఎర్రబడిన కళ్ళతో రేఖను చూసి, ఎంత మార్చినా మామయ్య మనసులో ఎప్పటికి ఉండేది మా అత్తయ్య సంధ్య మాత్రమే. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. చూడు, నాకంటే పెద్దదానివని ఆలోచిస్తున్నాను. ఏమాత్రం మా అమ్మ కోసం ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు. చూపుడు వేలు చూపిస్తూ మరీ జాను ముందు నిలబడ్డాడు పార్దు. ఏమాత్రం అతని కోపానికి భయపడకుండా అంతే పౌరుషంగా పార్దుకు చూపుడు వేలు చూపిస్తూ, ఏం చేస్తావు, చంపేస్తావా? వయసు పెరిగితే సరిపోదు పార్దు, బుద్ధి కూడా పెంచు. అయినా రేఖ అమ్మ అంటున్నావు, నీకు సేవలు చేసింది ఎవరు? ఇంకెవరు మా రేఖమ్మ? అచ్చా అవునా? ఒకసారి గతం గుర్తు చేసుకో. అత్తమ్మ మీకు దూరం అయ్యాక మామయ్య బావ నువ్వు ఇక్కడే ఉన్నారు. మీతో పాటు మీ గారాల అమ్మ కూడా మీతో పాటు ఉంది, అవునా? అవునైతే రెక్లెస్గా అడిగాడు పార్దు. నీకు జ్వరం వచ్చింది, 15 సంవత్సరాలు అనుకుంటాను. 15 కాదా బావా? అంతే అనుకుంటాను. ఆ టైంలో నీకు యాక్సిడెంట్ అయింది. నీ హెల్త్కి సంబంధించి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది బావా మామయ్య మాత్రమే, మీ అమ్మ కాదు. కేవలం నీ పక్కన కూర్చొని సొల్లు కబుర్లు చెప్పేది. ఆ మాటలకి నువ్వు తెగ రేఖ అమ్మ అంటూ ఆ వెనకే తిరుగుతున్నావు. జాను, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వాడికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? వాటి గొడవ పడుతున్నావు. కోపంగా జానుని కసిరాడు అభి. బావ నువ్వు ఉండు, నన్ను మాట్లాడిని అంటూ పార్దు ముఖం చూసి, నీకు ఆకలి ఎప్పుడేస్తుందో మీ అన్నయ్యకి తెలుసు, నీకు ఎప్పుడు కోపం వస్తుందో మీ అన్నయ్యకి తెలుసు, నీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏ టైంలో ఎలా ఉంటావో నీకు సంబంధించిన ప్రతి విషయం మీ అన్నయ్యకి మామయ్యకి మాత్రమే తెలుసు. ఆ రేఖకి నీ గురించి ఏం తెలియదన్న విషయం కూడా నీకు తెలుసు. కానీ అన్నీ తెలుసుండి ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు చూడు, అందుకే నాకు కోపం కూడా కాదు, జాలి వేస్తుంది. ఎందుకంటే చివరికి నీకు మిగిలేది ఒంటరితనం మాత్రమే. హద్దులు దాటుతున్నావు జానికి. పార్దుని ఒక్క మాట అన్నా సరే ఊరుకునేదే లేదు. వాడు నా కొడుకు, వాడికి నేను సేవలు చేయకపోవచ్చు, కానీ ప్రేమను మాత్రం పంచానంటూ కోపంగా ముందుకొచ్చి పార్దు పక్కనే నిలబడింది రేఖ. ఏమాత్రం జాను వెనుక అడుగు వేయకుండా ముందుకు అడుగు వేసి, అవునా, ఏ ప్రేమ పంచావు చెప్పు, తెలుసుకుంటాను. నేనెందుకు నీకు చెప్పాలి? అయినా పిల్లల్ని వదిలేసి మీ దగ్గరకు వచ్చింది మీ అత్త. అప్పటి నుంచి పార్దుకి అభికి షటప్, నీ నోటి నుంచి నా పేరు వచ్చిందంటే ఊరుకునేదే లేదు అంటూ కోపంగా అరిచాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న పార్దు జాను అభి అరుపులకి జడిసి వెనక్కి తిరిగారు. ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ? నీ వల్లే కదా చెప్పు, నీ వల్లే కదా. ఎంతో సంతోషంగా ఉండాల్సిన మా ఫ్యామిలీని ముక్కలుగా చేసి ఎప్పటికీ కలవలేనంత దూరాన్ని పెంచింది నువ్వు. కేవలం నువ్వు అంతా చేసింది. నువ్వు ఇంకొక మాట మా అమ్మని కానీ నా మరదల్ని కానీ అన్నావంటే నాలుగు చీరేస్తాను. అభి మాటల్లోనే తెలుస్తుంది రేఖ అంటే ఎంత కోపమో. బావా, జాను పిలుస్తున్నా వినిపించుకోకుండా అభి రేఖ ముందుకు వెళ్తూ, హద్దులు దాటుతుంది నా జానకి కాదు నువ్వు. ఒక పవిత్రమైన బంధాన్ని విడదీసింది నువ్వు. నా తల్లి కార్చే ప్రతి కన్నీటి చుక్కకి నువ్వు ఎంతగా శిక్ష అనుభవిస్తావంటే తినటానికి తిండి కూడా లేక బ్రతికే రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి. రేఖ చిన్నగా నవ్వుతూ, అవును, నేనే చేసింది తప్పు. మరి పెళ్ళై 2 పిల్లలు ఉన్నారని తెలిసి కూడా నా చేతిని పట్టుకుని నాతో కలిసిన్నా మరి మీ నాన్నకి ఏ శిక్ష వేస్తావు? ఆమె మాటలకి శ్రీకాంత్కి తను తప్పు చేస్తున్న ఏంటో కళ్ళ ముందు కనిపించేసరికి తను సముదాయించుకోలేక డోర్కి జారబడి ఒక్కసారిగా నేల మీద కూర్చుండిపోయాడు. పార్దు, అభి, జాను రేఖ మాటలకి షాక్లో ఉండటంతో ఆ టైంలోనే శ్రీకాంత్ నేల మీద పడడంతో అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి శ్రీకాంత్ని చూసి షాక్ అయ్యారు. నాన్న అంటూ అభి, పార్దు మామయ్య అంటూ మన చాలా ముగ్గురు ఒకేసారి శ్రీకాంత్ దగ్గరికి పరుగు తీశారు. రేఖ కూడా పరుగున వచ్చింది, కానీ అభి చూసిన చూపుకి భయపడే 4 అడుగుల దూరంలోనే ఆమె పరుగుకు ఫుల్ స్టాప్ పడింది. నాన్న ఏమైందంటూ అభి శ్రీకాంత్ని ఒడిలోకి తీసుకున్నాడు. నాన్న ఏమైంది మీకు అంటూ పార్దు కంగారు పడ్డాడు. మామయ్య మీరు బాగానే ఉన్నారు కదా అంటూ జానకి ఏడుస్తూ శ్రీకాంత్ చేతిని పట్టుకుంది. జాను చేతిని గట్టిగా పట్టుకొని, మామయ్య ప్రేమనే కాదు తండ్రి ప్రేమను కూడా నీకు దూరం చేసినందుకు ఈ మామయ్యని క్షమించరా? ఒంటరిగా మిగిలిపోయాను. నాకు మీరందరూ కావాలి, మీ అత్తయ్య కూడా కావాలి.
నాకు నా కుటుంబం కావాలి మా. ఎంతో బాధగా అడిగాడు శ్రీకాంత్. శ్రీకాంత్ మాటలకి 4 అడుగులు దూరంలో ఉన్న రేఖ మరో 4 అడుగులు వెనక్కి వేసింది. అయిపోయింది, అంతా అయిపోయింది. మార్పు కొంచెమే వచ్చింది అనుకున్నాను, కానీ ఇంతలా మారిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా శ్రీకాంత్ని నా వైపుకి తిప్పుకోవాలి? ఇలా రకరకాల ఆలోచిస్తూ శ్రీకాంత్ వైపు చూసింది రేఖ. జాను చేతిని పట్టుకుని, చాలా థ్యాంక్స్ రేఖ, నేను చేసిన తప్పేంటో నాకు అర్థమయ్యేలా చెప్పినందుకు. శ్రీకాంత్ అంటూ ఆశ్చర్యంగా చూసింది. నా ప్రేమతో ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు ఆ ప్రేమతోనే నన్ను వదిలి వెళ్ళిపోతావా? రేఖ మాత్రమే కాదు, శ్రీకాంత్ మాటలకి అందరూ షాక్ అయ్యారు. ఇంకా